Hi, hello, good morning everyone. Hope you all doing great. Today is part 5 of road safety in my point of view. Today I'm going to tell you about the indicators. ఇండికేటర్స్ చాలా ఇంపార్టెంట్. ఒక లేన్ క్రాస్ చేసేటప్పుడు ఆర్ ఒక టర్నింగ్ తీసుకునేటప్పుడు ఒక నార్మల్ స్ట్రీట్ నుంచి బిజీ స్ట్రీట్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇండికేటర్స్ వేసి వెళ్ళాలి. చాలామంది ఇండికేటర్స్ యూస్ చేయరు, ఇట్స్ టూ డేంజరస్. అండ్ కొంతమంది ఆన్ చేసిన ఇండికేటర్స్ ఆఫ్ చేయరు, ఇట్ ఈస్ ఆల్సో డేంజరస్. ఇప్పుడు నవేడేస్ ఆల్ వెహికల్స్ సైలెంట్ ఇండికేటర్స్ వస్తున్నాయి. So we don't know whether the indicator is on or off. We should check our dash, బైక్ ఆర్ కార్ డాష్ని ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇండికేటర్స్ ప్లేస్ చేసినప్పుడు కార్కి అయితే ఆటోమేటిక్గా వెంట టర్న్ చేసేటప్పుడు ఆటో స్టాప్ అయిపోతాయి, ఆటో స్టాప్. బట్ బైక్స్ అన్నిటికీ ఆప్షన్ లేదు, ఓన్లీ ఫ్యూ బైక్స్ ప్రీమియం బైక్స్కి ఆప్షన్ ఉంది. చాలామంది ఇండికేటర్స్ ఆన్ చేస్తారు ఎప్పుడంటే జస్ట్ ఫ్యూ సెకండ్స్ బిఫోర్ దే టేకింగ్ సమ్ టర్న్ ఆర్ సే దే టేకింగ్ సమ్ చేంజ్ ఆఫ్ లేన్. అది కరెక్ట్ కాదు. చాలా ముందుగా ఆన్ చేయాలి, ఎందుకంటే చాలా అట్లీస్ట్ ఒక 10 to 15 seconds ముందుగా మీరు ఇండికేటర్ ఆన్ చేసి ద పర్సన్ బిహైండ్ యూ షుడ్ నో దట్ యు ఆర్ గోయింగ్ టు చేంజ్ సమ్ లేన్ ఆర్ యు ఆర్ గోయింగ్ టు టేక్ సమ్ టర్న్ అనేది వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు మీకు అడ్డంగా ఉంటారు. చాలామంది ఇండికేటర్స్ వేసేమో అంటారు, ఇండికేటర్స్ జస్ట్ మీరు టర్న్ తీసుకున్నప్పుడు వేస్తే దానివల్ల యూజ్ ఏమి ఉండదు, ఇట్స్ ఆల్సో డేంజరస్. Hope the video is informative. I కాదు, what I feel, what I face, that is my point of view. And please do like, share and subscribe. Hope you understand, and thank you very much for the support.